ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ఎటగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరే దేవుడా వేదాలింతలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫంటాస్టిక్ ద ఫంటాస్టిక్ కుకరీ షో, co-presented by Swastik Spices, powered by Premier Cookware and Appliances, శుభప్రదం షాపింగ్ మాల్, NGకి రీటైల్ పార్ట్నర్. ఈ రోజు వంటకాల్లో వాడే అన్ని పదార్థాలు మీ సమీపంలో ఉన్న స్మార్ట్ బజార్ లో లభించును. స్పెషల్ పార్ట్నర్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. కాంతం మేడం, అమ్మగారికి ఆకలేస్తుందిరా, వంటేంటి? ఈ రోజు ప్రోటీన్ రోటీ మేడం. ప్రోటీన్ రోటీ? అవును మేడం. వావ్. మేడం, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. నేను కూడా ఒక అసిస్టెంట్ పెట్టుకున్నా. ఏంట్రా, నువ్వే నాకు అసిస్టెంట్, మళ్ళీ నీ మొహానికి ఇంకొక అసిస్టెంటా? ఏంది మేడం, అసిస్టెంట్లకు అసిస్టెంట్ ఉండద్దా? ఏంట్రా నోరు లేస్తుంది? ఎవరు రాని అసిస్టెంట్ పిలువు చూద్దాం. నా అసిస్టెంట్ సుకన్య. సుకన్యనా? ఎక్కడుందా తను? తను కనపడదు మేడం, ఇగో ఇక్కడ వినబడుతుంది. వినపడ్డం ఏంట్రా? మీకు హే సిరి అని ఉంది కదా? అవును. నాకు హే సుకన్య దుబాయ్ నుంచి తెచ్చుకున్నా. దుబాయ్ నుంచా పాడా? సండే మార్కెట్ నుండి తెచ్చుకుని ఉంటాం మేడం. సండే మార్కెట్ కానీ దుబాయ్ లో సండే మార్కెట్ ఉండయా? ఏంట్రా నువ్వు సిటీకి వచ్చి ఇంత అప్డేట్ అవుతున్నావు? ఎందుకు నువ్వు నన్ను మించి వెళ్ళిపోతావు అనిపిస్తుందిరా? లేదు మేడం, ఈ రోజు వంట మాత్రం సుకన్య చెప్తుంది, నేను చేస్తా. అమ్మో, వీడిని ఎందుకో నాకు కంట్రోల్లో పెట్టాలనిపిస్తుంది. సర్లేరా, తగిలెట్టు. సారీ కానివ్వు. హలో సుకన్య, ఫస్ట్ ఏం చేయాలి? ప్యాన్ తీసుకోవాలా? మేడం వెళ్ళి ప్యాన్ తీసుకురండి. నేను ప్యాన్? సుకన్య, గోధుమ పిండిలో ఇది ఎక్కడ పెట్టాలి సార్? శనగపిండి కలపాలి. ఓకే. కాంతం, ఎక్కడ పెట్టాలి ఇది? అక్కడ పెట్టండి మేడం, ప్రతిదానికి డిస్టర్బ్ చేస్తారు. చెప్పిన పని చేయండి ఫస్ట్. సుకన్య చెప్పు. శనగపిండి కలుపుకున్నా, ఉప్పు వేసుకోవాలా? మేడం ఆ ఉప్పు అందుకోండి. చిన్న చిన్న పనులు చేయండి మేడం, దీంట్లో మీరు మీ చేతితో వేయండి. నాకు ఈరోజు ఇద్దరు అసిస్టెంట్లు. ఒకరే అసిస్టెంట్. వెయ్యండి మేడం, ఏం చూస్తారు నన్ను? కొంచెం అందంగా ఉన్న దానికి మాత్రం అంత చూస్తారా? చాలు. ఆ తర్వాత ఏం వేసుకోవాలి? సుకన్య, ఓహో పెరుగా. ఆ తర్వాత పాలకూర. ఓకే. సుకన్య అంటున్నాడు, ఏదేదో సుకన్య ఇదేంది పాలకూర మొత్తం ఇట్లుంది? ఏం చేయబోతున్నాడు వీడు? ఉడకబెట్టుకొని మిక్సీ పట్టిరా? ఓకే. దాన్ని అంటించండి. దాన్నంటే దేనిరా? దీన్ని దాని పేరేంటి? స్టవే కదా? స్టవ్వే. సుకన్య స్టవే కదా? స్టవే. ఇది మేడం, ఇది చిలకడ దుంప. దీన్ని కూడా ఈ మిక్సీలో దీంట్లో వేసుకోవాలి. కొంచెం ఇట్లా నుజ్జుగా చేసి దీంట్లో వేసుకోవాలి. సరేనా? అవును కాంత, మామూలుగా అయితే బంగాళాదుంప అలాంటివి వేస్తారు కదా, నువ్వేంటి స్వీట్ పొటాటో వేస్తున్నావు దీంట్లో? ప్రోటీన్ రోటీ అని చెప్పిన కదా. ఓకే. మరి ఆయన ఇవన్నీ నువ్వు చెప్తున్నావా, నీకు సుకన్య చెప్తుందారా? నాకు కొన్ని జిమ్ ట్రైనర్ చెప్పారు, సుకన్య చెప్తాంది ఆటోమేటిక్ గా. నీకు కనబడదు కానీ నీ ప్రతి మాట సుకన్య వింటది. ఓహో, ఈ ఆఫర్ కూడా ఉందా నాకు? తర్వాత ఏం చేయాలి సుకన్య? ఓహో, జీలకర్ర ధనియాలు కలిపిన పొడియా? సరే సుకన్య, వేసుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం మిక్స్ చేయాలనా? మిక్సా? మరి ఇవి కలపవా? ఇవి దీని తర్వాత. నాకెందుకు తొందర అంటావా? నీకు ఒకటి చెప్పనా? చెప్పు. నువ్వు చాలా సెకలు పోతున్నావురా ఈ రోజు. నాకు అసిస్టెంట్ వచ్చింది. అసిస్టెంట్ వస్తే ఇట్లనే బిహేవ్ చేయాలి. ఇన్ని రోజులు మీరు చేయలేదా? నేనా? అరే నేను ఎంత ప్రేమగా చూసుకున్నారా నిన్ను? అంటే నీకు అట్లా అనిపించింది మేడం. నా ప్లేస్ లో మీరుంటే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని సేమ్ మీరు ఎట్లుంటారో క్యారెక్టర్ చేంజ్ చేసుకుందామా? వద్దులేరా, అయితే నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను. ఇప్పుడు అర్థమైంది నీకు? నువ్వు నీ సుకన్య ఏం తగలెట్టినా ఓకేరా, ప్లీజ్ కానివ్వండి. మేడం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ పోయాలి. మీరు ఖాళీగా చూస్తారు. ఇగో ఈ కొన్ని వాటర్ పోయండి. మీరు పోసుకోరా? మీరు పోయండి మేడం, మీరు ఖాళీగా నిల్చుంటారు. మేడం ఇప్పుడు చూడు సుకన్య, నువ్వు కూడా ఇప్పుడు నేను ఒక సొంతంగా నిర్ణయం తీసుకున్నా. మంచి మ్యాజిక్ చూపెడతా, సూపర్ టేస్ట్ అవుతుంది దీనివల్ల. మేడం ఈ నెయ్యి తీసుకొని ఒక స్పూన్ దీంట్లో వేయండి. ఇది మాత్రం మ్యాజిక్ అని చెప్పాలి. ఎంత
గీ మాత్రం నా ఫేవరెట్, నేను 2 స్పూన్స్ వేస్తాను. ఓకే ఓకే మేడం. అరే బానే కలిపేసావురా పిండి. నీకు పులిహోర కలపడం వచ్చి, పిండి కలపడం వచ్చా? ఏం మాట్లాడతారు మేడం? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు చపాతీ చేస్తాం కదా, అట్లా రోటీ చేసుకోవాలి మేడం. ఓ ఓకే. కాంతం, ఇవన్నీ సుకన్యనే చెప్తుందా నీకు? అవును మేడం. పాపం సుకన్య నిజంగా మనిషి అయితే బాగుండరా, నీకు ఇచ్చి పెళ్లి చేసేసేదాన్ని హ్యాపీగా. నాకు కూడా అట్లా అనిపించింది ఒక్కొక్కసారి. మనం రోటీ చేసుకున్న తర్వాత దీనిపైన నువ్వులు చల్లుకోవాలి. ఓ, దీన్ని ఇంగ్లీష్ లో సెసమి సీడ్స్ అంటారు, గుర్తుందా నీకు? గుర్తుంది మేడం. సెసమి సీడ్స్ అంటే ఇవే కదా మేడం. ఇట్లా నువ్వులు వేసుకున్న తర్వాత దీన్ని మనం పెనం పైన కాల్చుకోవాలి. కాల్చుకునే ముందు పెనానికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలి. నెయ్యి వాడేద్దాం. నెయ్యి వాడదాం. దీన్ని కొంచెం ఇలా రాయాలి మేడం. నెయ్యిని బ్రష్ చేయాలి మేడం. బ్రష్ చేయాలా? ఇలా వేసుకోవాలి మేడం. దీంతో కొంచెం కాలిన తర్వాత తిప్పి మళ్ళీ ఇటు సైడ్ కాల్చండి, సరేనా? అసిస్టెంట్ నేను అసిస్టెంట్ గా ఉన్నాను అనిపిస్తుంది సార్. వెరీ గుడ్, బాగా. సో ఇవన్నీ రోటీస్ చేసుకోవాలి అంతే కదా? అంతే మేడం, సింపుల్. ఏంట్రా లాస్ట్ చపాతీ ప్రాసెస్ అయిపోయిందా? మొత్తం అయిపోయింది. లాస్ట్ చపాతీ ఇది తీసుకొని సర్వింగ్ బౌల్ వేసుకోవడం. సౌరింగ్ ఏరా, నువ్వు లాస్ట్ నాకు సౌరమే చేస్తావురా. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం అంతే. అంతే మేడం. ఇంగ్లీష్ ట్రై చేస్తాను, మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి. మేడం, ఈ ప్రోటీన్ రోటీని పెరుగుతోటి కలిపి తింటారు. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ పాలకూర ఉన్నది కాబట్టి దీంతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటది. ఎట్లాగో నెక్స్ట్ సెగ్మెంట్ లో దీనికి కాంబినేషన్ వస్తుంది కదా మేడం, అప్పుడు ఇంకా చాలా బెటర్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో గెస్ట్ దేవోభవలో వచ్చే గెస్ట్ దీనికి కాంబినేషన్ తయారు చేస్తారు. దీనికి కాంబినేషన్, నాకు కాంబినేషన్ ఏంటోరా. సుకన్య నిన్ను చూస్తుంటే ఫస్ట్ టైం ఇద్దరు అసిస్టెంట్ లకు నేను అసిస్టెంట్ లాగా అనిపిస్తుంది. నిజమే అనుకోండి. నిజమా? వీటితో ఎక్కువ మాట్లాడుతున్న పరువు పోయేలా ఉంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవోభవ. నీకు కాంపిటీషన్ గా దివ్య గారు ఫ్రమ్ వనస్థలిపురం వస్తున్నారు రా. సో లెట్స్ వెల్కమ్ దివ్య గారు. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే. యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, ఫ్రూటులేని గోపాలుడే, సుటు వేసే భూపాలుడే, వీసం వచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే, కటిక చీకటిలో కన్ను కడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలమేస్తాడే, మాయలోడు వీడే. హై, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. హలో, నమస్తే దివ్య గారు. నమస్తే అండి. వెల్కమ్ టు వంటాస్టిక్. థ్యాంక్ యూ. వావ్, వాట్ ఎనర్జీ, పవర్ ప్యాక్ లో ఉంది తెలుసా మీ ఎనర్జీ. థ్యాంక్ యూ అండి. చిన్నగా మీరు రాగా నాకు ధైర్యం వచ్చిందండి. వాడు సుకన్య ఇది అనుకుంటున్నాను, ఈరోజు సైడ్ చేసాడండి. మీరన్నా ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా. నన్ను తొక్కేస్తున్నాడండి. మేడం, నాకేమనిపించిందో తెలుసా? ఫస్ట్ టైం నాకు కూడా కృష్ణ లాగా అనిపించింది. నీకా? కృష్ణ అని లీలాలారా? అట్లే. సర్లేరా, ప్లీజ్ రా. నీ ఎలివేషన్స్ తో చచ్చిపోతున్నాను. అనవసరంగా సిటీకి తీసుకొచ్చాను. దివ్య గారు, కాసేపు వాడిని సైడ్ ట్రాక్ పట్టించేసి ఈరోజు మీరు మా కోసం ఏం వండుతున్నారో చెప్పండి. నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ. చలో లెట్స్ స్టార్ట్. మేడం, దీని పేరేదో అన్నారు. ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎగ్ కర్రీ చేసుకుంటే ఇటు ఉంటుందా? అవును, ఎగ్జాక్ట్లీ. అది ఆఫ్ఘనీ స్టైల్ రా. వాళ్ళు ఎలా తింటారో వాళ్ళ స్టైల్ ని, వాళ్ళ రుచిని తెలుసుకుందాం, సరేనా? వాళ్ళు ఎట్లా తింటే మనకేంది మేడం, మనకు నచ్చినట్టు మనం తినాలి. అయితే నువ్వు తినట్లే, మేము తింటాం. లేదు మేడం, నేను కూడా తింటా. అన్ని టేస్ట్ నేను కూడా చూడాలి కదా. మరి తెలుసుకో. సో మన దగ్గర ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉందండి. సో ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ లో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాండ్ ఆయిల్, ఫ్రీడమ్ కచ్చిగని మస్టర్డ్ ఆయిల్, ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ అవైలబుల్ గా ఉంటాయి. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ గిల్ట్ ఫ్రీ ఈటింగ్ ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అంటే ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. సో ఇప్పుడు మనం కూడా మన ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేద్దాం. కొంచెం బటర్ వేసుకోవాలి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చియా? అవునండి.
సో దివ్య గారు అసలు ఈ వంట మీరు ఎలా నేర్చుకున్నారు? అంటే మీరు కూడా ఆఫ్ఘనిస్తాన్ పోయినట్టు లేదు, మరి మామూలుగా ఇంట్లో ట్రై చేశాను అంతే, అవునా? అది అలా వచ్చేసింది అంతే. అంటే ఇది మీరు సొంతంగా క్రియేట్ చేసిరా? అవును. ప్రయోగాలు చేస్తారు మీరు అంటే కూడా? అవును. ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టని మీరు ఆఫ్ఘనిస్తాన్ పై ప్రేమతో అవును. ఈ డిష్ ని కనుక్కుందిరా కాంతం. అవును, మన దేశాన్ని ప్రేమించరా? మన దేశాన్ని ప్రేమిస్తున్నా, ఎందుకు ప్రేమించట్లేదు? అరే మన దేశాన్ని ప్రేమిస్తూ వేరే దేశాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పాటించడం కూడా చాలా మంచిదిరా. అంటే యు ఆర్ రైట్. నెక్స్ట్ వెల్లుల్లి వేసుకోవాలి, ఓకే తర్వాత గార్లిక్ వేసుకోవాలి, కలపాలి మధ్యలో. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓకే ఓకే, కొంచెం ఉప్పు వేస్తే తొందరగా అవుతుంది. అవును, తగినంత ఉప్పు వేసుకోవాలి. చిన్నగా మా వాడు అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అవుతాడు. నేను తేనా ఉప్పు? ఇప్పుడు కొంచెం తొందరగా వేగుతాయి మరి. అవును అంటే మీకు తెలుసు కావచ్చు అవును. ఏదో. మాకు తెలియకపోయినా నీకు సుకన్య చెప్తుంది కదరా, ఇట్లా చేయి అట్లా చేయాలి, సరే. కథలు ఉన్నాయి కదా. Next నెక్స్ట్ stove ఏంటండి? స్టవ్ ఆఫ్ చేయాలా? స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే ఎలా వండుతావు? అవును, చూపిస్తాను కదా. స్టవ్ ఆఫ్ చేయాలా? స్టవ్ ఆఫ్ రే. చేయాలి. నాకు భయం అవుతుందిరా. నాకు కూడా అట్లే ఉంది, డిఫరెంట్ స్టవ్ ఆఫ్ చేసి బట్ట డిఫరెంట్. ఆఫా? అవును. ఆఫేగా? అది కాదు మేడం. ఓకేనా? కాజు వేసుకోవాలండి. అంటే స్టవ్ ఆపాక వేసుకోవాలండి, లేకపోతే మీరు మర్చిపోయి ఇప్పుడు వేస్తున్నారండి? లేదండి, ఆఫ్ చేసాక కూడా కాజు వేసుకో. ఆహా. మీరా? ఎలా దివ్య గారు ఇంత టాలెంటెడ్ మీరు? మేడం నెక్స్ట్ ఏం చేయాలి మేడం? ఏ కాంతం, మిక్సీ పట్టుకురా. అంటే ఇప్పుడు నేను కూడా మీకు అసిస్టెంట్ Assistant వి. సరే మేడం. థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్నారు. తొందరగా, టైం లేదు. మేడం మిక్సీ ఫుల్ గా పట్టాలా ఆఫ్? ఇది కూడా ఇది ఫుల్ గా గ్రైండ్ అవ్వాలి. అది హాఫ్ ఫుల్ కాదురా, జస్ట్ మిక్సీ పట్టాలంతే. ఆ. అదే మిక్సీలో అంటే సగం సగం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ లో కొత్తిమీర వేసుకోవాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకోవాలా? కాంతం మిక్సీ పట్టు. ఓకే మేడం, పట్టినా. మీరు ఇక్కడ పెట్టండి. మిక్సీ పట్టినా. ఓకేనా మేడం? సో ఇప్పుడు దివ్య గారు మిక్సీ పట్టిన ఈ పేస్ట్ ని మళ్ళీ స్టవ్ మీద వేస్తారు అంతేగా? అవునండి. ఓ ఇంతేనా? నేను ఇంత దానికి ఎంత కంగారు పడ్డాను. ఏంటి స్టవ్ ఆపేసి వంట చేస్తున్నామా, ఇది కడుపులో అరుగుతుందా అరగదా అని. అమ్మా ఇప్పుడు కొద్దిగా సేఫ్. ఏం చేయాలి? మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ కొద్దిగా వేసుకోవాలా? ఇప్పుడు ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఓ తేలాలైతే. రెడీ చేసి పెట్టుకున్న ఇలాచి, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఓకే. గరం మసాలా దినుసులు గరం వేసుకోవాలి. మసాలా వేసుకోవాలి. కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి నేను ఒక స్టైల్లో వేస్తా ప్లీజ్. ఇలా 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 రబ్ చేసి దీన్ని ఇలా స్టైల్. మేడం చెప్పు. మీకు అన్న తంబాకు అలవాటు ఉందా? నేను అది ఎక్కడో చూసారా, ఇలా ఇలా చేసి వణుకుతుంది అంటారు. అంటే ఊర్లో తంబాకు తింటారా? సేమ్. కారం వేసుకోవాలండి. ఓకే. సో దివ్య గారు ఈ రోజు మనం వంటలో వాడబోయేది స్వస్తిక్ స్పైసెస్ వారి స్వస్తిక్ కారం. కాలం మారినా కారం మారదు, ఎందుకంటే స్వస్తిక్ స్పైసెస్ 60 ఏళ్లకు పైగా స్వచ్ఛమైన కారాన్ని అందిస్తుంది. మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు యాడ్ యాడ్ చేసుకుందామా? చేసుకోవాలి. అరే మంచి టేస్ట్ వస్తుందా, అంటే స్మెల్ వచ్చేస్తుందా, ముక్కు కూడా అదురుతుంది నాకైతే. అలా స్పూన్ కూడా పడేసుకోవాలి కూడా. ఏం కాదు, స్పూన్ టేస్ట్ వస్తుంది. మేడం ఇది మీరు ఎవరి కోసం ఫస్ట్ టైం చేసిర్రు? మా హస్బెండ్ కోసం చేశాను. ప్రయోగం చేసిర్రు. ఏం చేద్దామని ప్రయోగం చేసిర్రు? అయ్యో ఇందులో కొన్ని నీళ్ళు కలిపాను. కొన్ని మేడం ఇలా మీ కొంచెం హస్బెండ్ కోసం ఫస్ట్ టైం చేశారు కదా, అవునండి. ఏం చేద్దామని మీ హస్బెండ్ ని అట్లా ప్రయోగం చేశారు? మా ఆయనకు నచ్చింది కాంతం. చేసిన తర్వాత నచ్చింది, అందుకే మళ్ళీ మళ్ళీ చేయమని నాతో చేయించుకుంటున్నాడు. ఇప్పుడు కొత్త ప్రయోగాలు ఏమైనా చేయాలంటే ఫస్ట్ మీ ఆయనకు పెడతారు. అవును. అంటే మా ప్రేమనైనా మా కోపాన్నైనా మగవాళ్ళే కదరా భరించాల్సింది. ప్రేమని ఫస్ట్ పిల్లలకు చూపెడతారు తల్లులు, ఈ ప్రయోగాలని హస్బెండ్ లకు చూపెడతారు. నేను అమ్మ గురించి కాదు మాట్లాడేది, లేడీస్ అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు. పూని ఇవ్వ, సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేద్దాం. సప్ప గొంతుకు ఎట్లనో కొడుతుంది. అసలు నేను సాల్టే వేయలేదు అరియానా. అదే కదా. చెప్పొచ్చు కదరా ముందే. వాటర్ పోసుకోండి. సో ఇప్పుడు ఇందులో సాల్ట్ వేయాలా? సాల్ట్ వేసుకోవాలి అరియానా. యాక్చువల్లీ ఇందాక నేను కొద్దిగా ఉప్పు వేసాను, కానీ అది మసాలాలో వేసాను. టేస్ట్ వేసాక మళ్ళీ వేయలేదు. సో కొద్దిగానే ఉప్పు వేస్తే సరిపోతుంది. టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా వేసానండి, ధనియాల పొడి వేసానండి, తర్వాత పిప్పర్ పొడి వేసాను. పెప్పర్ పొడి, పెప్పర్ పొడి, మిరియాల పొడి వేసి మిరియాల పొడి వేసుకోవాలి. తగినంత మాత్రమే వేసుకోవాలి అరియానా. నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి. కొన్ని పైన కొన్ని పోయింది చాలా. చాలు.
నెక్స్ట్ ఏం చేయాలి మేడం? కలుపుతూ ఉండాలి. ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసేయాలి. ఓకే. సో వీటిని నూనెలో మీరు ఆల్రెడీ బాయిల్ చేసుకొని దాని తర్వాత నూనెలో కారం పసుపు ఉప్పు వేసి ఫ్రై చేశారు ఘాట్లు పెట్టి, అంతేనా? సో ఇప్పుడు వీటిని అందులో వేసేసారు. ఇప్పుడు ఏం చేయాలండి? ఇది ఇలా ఉడకాల మేడం. ఇది కొంచెం మీరు అసిస్టెంట్ అంటారు, మరి నా అసిస్టెంట్ పేరు హరియానా అని మార్చుకోండి. దవడ వగులుతుంది. ఇంటికి పంపించేస్తాను అట్లాంటి ఓవర్ యాక్షన్ చేసి. నా అసిస్టెంట్ నిన్ను సరేలేండి, మావి అవుతూ ఉంటాయి. 5 నిమిషాలు ఉడితే చాలు. 5 మినిట్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న ఇష్టమాన్ని ఇందులో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు గార్నిష్ కోసం క్రీమ్ వేసుకోవాలి. ఓకే అండి. కాంతం, మనం రెడీ చేసుకున్న ఆఫ్ఘన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. తిందామా? చూడు కాంతం ఎంత టేస్టీగా ఉందో. నాకైతే నువ్వు చేసిన ప్రోటీన్ రోటీతో ఈ ఎగ్ కర్రీ ప్రాపర్ గా సెట్ అయిపోయింది అనిపిస్తుంది. చెప్పినా మేడం, బెస్ట్ కాంబినేషన్ అవుతుందని. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి రెసిపీని మాకు పరిచయం చేసినందుకు. మీకు మా వంటాస్టిక్ తరపున NGG గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ కాంతం. కాంతం మేడం, ఇంకా మన ఫేవరెట్ టైం ఎమీ టైం లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం మేడం. చలో ఫాలో మీ. సో దివ్య గారు మీరు ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటారా? వంట పని కావచ్చు, అంతేనా మేడం? అతను చెప్తుంది కదరా, ఒక నిమిషం ఆగే. అంటే వంట బాగా చేసింది కదా అని. వంటతో పాటు ఇంకేమైనా చేస్తుందేమో. ఏం జాబ్ అండి మీది? హాస్పిటల్లో చేసి. హాస్పిటల్లోనా? హాస్పిటల్లో వంట చేస్తారా? హాస్పిటల్ ఏం జాబ్ అండి? ఫార్మసీ. యాక్చువల్లీ మా ఓడికి కొద్దిగా బ్రెయిన్ తక్కువైందండి, గుజ్జు లేదు. ఏమైనా టాబ్లెట్స్ ఇస్తారా? ఇస్తాను. కాంతానికి తప్పకుండా టాబ్లెట్ ఇస్తాను. దీంట్లో ఏం కలపలేదు కదా? ఏం కలపలేదు కాంతం, నువ్వు డోంట్ వరీ. సో మహిళలు వంట చేసుకుంటూ ఇల్లు చూసుకుంటూ జాబ్ చేసే వాళ్ళు చూసావా కాంతం? మేడం, మీరు ఫార్మసీలో చేస్తారు కదా, మీకోసం నేను ప్రోటీన్ రోటీ చేసింది తెలుసా? దీంట్లో ప్రోటీన్లు ఉంటాయి, వేసుకోండి. అరే నాకన్నా మీకు కూడా అందరికి కలిపి చేసిన కదా మేడం. సో ఇదిగోండి మీకోసం మా కాంతం. మేడం, ఇది మీకోసం. సారీ, కాంతం అండ్ సుకన్య గారి డైరెక్షన్ లో అయిన రోటీ. చూసావా, సుకన్య మర్చిపోయావు. ఇది దివ్య గారు మన కోసం చేసిన అఫ్ఘానీ ఏంటండి? ఇది ఆఫ్ఘానీ ఎగ్ కర్రీ. నాకు ఇది గ్రేవీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మీ ఆయన గారి కోసం ప్రేమగా మీరు ట్రై చేసిన అఫ్ఘానీ ఎగ్ కర్రీ. చూసారా, మీరు ఇంట్లో ప్రయోగం చేస్తే మొత్తానికి ఈ డిష్ టీవీ వరకు వచ్చింది. ఇది నాకు అంటే ఫెయిల్ కాదు కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఫెయిల్ అయ్యి ఉంటే వాళ్ళ అరే ఆవిడ ఏదో టాబ్లెట్లు ఇచ్చేస్తుందిరా నీకు, మతి మరుపు టాబ్లెట్ చూసుకో. మరి మేడం, కొంచెం అందంగా అయ్యే టాబ్లెట్ ఇస్తారా? అందంగా అవ్వడానికి టాబ్లెట్లు ఉంటాయా కాంతం? మరి పోనీ కోటీశ్వరుడు అయితే ఏదైనా టాబ్లెట్ ఉంటాయా? కోటీశ్వరుడు అవ్వడానికి టాబ్లెట్లు కూడా ఉంటాయా? కోటీశ్వరుడు అవ్వాలంటే కష్టపడాలిరా, ఇలాంటి ఈజీ వేస్ వెతుక్కోవడం కాదు. అయినా అందం కోసం ఎందుకు? నువ్వు ఆల్రెడీ అందంగా ఉన్నావుగా. మీరు ఏం చెప్పాలి చెప్పండి? నా దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయని చెప్పి నిద్ర మాత్రం వేయాలి. అప్పుడు నిద్రలో అందగాడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, కళలో ఏదైనా కావచ్చు కదా, అట్లా చెప్పాలి మీరు. ప్లీజ్ విని పట్టించుకోకండి. వాడు కొద్దిగా మొన్న కరెంట్ షాక్ కొట్టింది, కొట్టినప్పుడు వాడు అలా చేస్తున్నాడు. ఇప్పుడు గుడ్డులో కూడా ప్రోటీన్ ఉంటుంది కదా మేడం? అవునరా, గుడ్డు ప్రోటీనే. అంటే ఇలా మొత్తం ప్రోటీన్ ఐటమే. అరే పాలకి గ్రేవీ సూపర్ గా సెట్ అయిందిరా. అవును మేడం, నిజంగా సూపర్ ఉన్నది. సో మేము ఇలా తినేస్తూ ఉంటాం. ఈ లోపు మీరు ఈ 2 రెసిపీస్ ఎలా తయారయ్యాయో రీక్యాప్ చేసేయండి. ప్రోటీన్ రోటీ తయారు చేసుకునే విధానం. ముందుగా పాలకూర ఉడికించుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, పెరుగు, పాలకూర పేస్ట్, చిలగడదుంప పేస్ట్, జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత నెయ్యి వేసి కలుపుకోవాలి. పైనుంచి నువ్వులు చల్లుతూ చపాతీల్లా ఒత్తుకొని 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ప్రోటీన్ రోటీ రెడీ. ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా కోడిగుడ్లను ఉడికించుకొని నూనెలో ఉప్పు, కారం, గరం మసాలా వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వాలి. దీన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని కొత్తిమీర, పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి దాల్చిన చెక్క, కసూరి మేతి, కారం మరియు ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. దీంట్లో ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి కలపాలి. వేయించి ఉంచుకున్న కోడిగుడ్లను వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి ఫ్రెష్ క్రీమ్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ రెడీ. ఎగ్ కూడా ఉప్పు కారం మంచిగా పట్టుకున్నాయి మేడం. అవునా కాంతం? అవును. నాకు ఇప్పుడు ఈ ఎగ్ ని కట్ చేసి ఒక్కసారి చూడు కాంతం. అదంతా టైం వేస్ట్ మేడం. ఎంత బాగుందో అసలు.
నాకు ఈ పాలకూర రోటీ ఎగ్ తింటుంటే ఇంత మంచి ప్రోటీన్ తింటున్నాం అని అనిపిస్తుంది. చిన్నపిల్లలు స్కూల్ కి వాటికి వెళ్ళినప్పుడు ప్రోటీన్ ఫుడ్ పెట్టాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. డైలీ రోటీ తిని తిని బోర్ అయిపోతుంది. ఇలా పాలకూర యాడ్ చేసి ఫ్లేవర్ తో పిల్లలకు పెట్టామనుకోండి, పిల్లలు కూడా చాలా చక్కగా ఇష్టంగా తింటారు. తింటారు. ముఖ్యంగా పిల్లలు రోటీ కలర్ఫుల్ గా ఉందని ఇంకెక్కువ తింటారా. ఇలా కొత్తగా తిందాం అనుకుంటానండి, ఎగ్ క్రీమ్ కలిపి కాంతం రోటీ ఇంకా ఎగ్గు. ఫస్టే చెప్పినా కదా మేడం, దీనికి తగ్గట్టు కాంబినేషన్. సో ఫ్రెండ్స్, మేము ఇలా తినుకుంటూ కబుర్లు ఆడుతూనే ఉంటాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ వంటాస్టిక్. బాయ్.